నమస్తే, మీరు చూస్తుంది సత్య న్యూస్. నా పేరు శరత్ బాబు. సత్య న్యూస్ లో ఈనాటి ముఖ్యాంశాలు. వేసవికాలంలో విద్యుత్ కోతలు లేకుండా చర్యలు. ఎస్పీడీసీఎల్ చైర్మన్ హెచ్వై ద్వారా వెల్లడి. నిబంధనలు ఉల్లంఘించే పెట్రోల్ బంకుల యాజమాన్యాలపై చర్యలు తప్పవు. జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్ హెచ్చరిక. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నగరంలో సంతకాల సేకరణ. విభజన చట్టాలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్. వేసవికాలంలో విద్యుత్ కోతలు లేకుండా చర్యలు తీసుకుంటామని దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ వ్యవస్థ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ హెచ్వై ద్వారా మీడియాకు తెలియజేశారు. జిల్లాలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నూతన సబ్ స్టేషన్ల నిర్మాణం వేగవంతం అవుతుందని దొర తెలియజేశారు. హై వోల్టేజ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కి సంబంధించిన పనుల కోసం 135 కోట్ల రూపాయలు వెచ్చించామన్నారు. రైతాంగానికి సోలార్ విద్యుత్ ని రాయితీతో ఇవ్వనున్నట్లు దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ హెచ్వై దొర తెలియజేశారు. ఎస్పీడీసీఎల్ డైరెక్టర్ ఠాకూర్ రామ్సింగ్, చీఫ్ ఇంజనీర్ రాజబాపయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ జయకుమార్, డిఈ కట్ట వెంకటేశ్వర్లు తదితరులు ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఉన్న పవర్ సప్లై పొజిషన్ ఏమిటంటే ఎక్కడ పవర్ కట్ లేకుండా 24 గంటలు విద్యుత్ అందిస్తున్నాం. అగ్రికల్చర్కి 7 అవర్స్ సప్లై ఇస్తున్నాం. మొత్తం కంపెనీ పరిధిలో 8 జిల్లాల్లో డిమాండ్ 4000 మెగావాట్లు రీచ్ అంటే డిమాండ్ అందిస్తున్నాం. అలాగే 90 మిలియన్ యూనిట్లు పర్ డే అందిస్తున్నాం. పవర్ సప్లైలో ప్రస్తుతం అయితే కంఫర్టబుల్గా ఉంది. అంతేకాకుండా ఈ జిల్లాలో ఇప్పటివరకు గత 2 సంవత్సరాల్లో 45 సబ్స్టేషన్లు ప్రోగ్రామ్ చేసాం. ఆ 45 సబ్స్టేషన్లో 41 కంప్లీట్ అయినాయి. ఇప్పుడు ఇంకా 4 సబ్స్టేషన్లు పెండింగ్ ఉన్నాయి. వాటికి సైట్ ప్రాబ్లమ్స్, వేరియస్ ప్రాబ్లమ్స్ వల్ల అవి కూడా సైట్ ప్రాబ్లమ్స్ అన్ని తీరితే ఒక 3 నెలల్లో అవి కూడా కంప్లీట్ అవుతాయి. అలాగే హెచ్విడిఎస్ ఇంచుమించుగా 200 కోట్లతో ఈ 150 కోట్లతో ఈ జిల్లాలో మనం హెచ్విడిఎస్ చేపట్టడం జరిగింది. సోలార్ మీటరింగ్, సోలార్ ఎనర్జీని మనం బాగా పాపులరైజ్ చేస్తున్నాం. దానికి గాను మన కంపెనీ పరిధిలో 4000 సోలార్ పంప్ సెట్లు రిలీజ్ చేయడానికి శాంక్షన్ అయింది. సో ఒక్కొక్క పంప్ సెట్కి 3 HP పంప్ సెట్ అయితే 3 లక్షలు ఖర్చు అవుతుంది. 5 HP అయితే 5 lakhs వరకు అవుతుంది. సో ఈ 5 lakhsలో 30% సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ వస్తుంది. 55,000 కన్జ్యూమర్ కట్టుకోవాల్సి వస్తుంది. ఆ బ్యాలెన్స్ అమౌంట్ డిస్కామ్ లోన్ తీసుకొని అది అతి త్వరలోనే 1 month లోపల వాళ్ళకి సప్లై రిలీజ్ చేయడం జరుగుతుంది. సో దీనికి అనుగుణంగా అన్ని గైడ్ లైన్స్ అన్నీ కూడా ఇప్పుడే ఫైనలైజ్ అయినాయి. ఇంకొక 2-3 రోజుల్లో అవి అన్ని దగ్గరలో కూడా అప్లికేషన్స్ క్వాలిఫై చేస్తున్నాము. ఈ ఒంగోలుకు సంబంధించి 500 వరకు సోలార్ పంప్ సెట్లు శాంక్షన్ చేస్తాం. సో ఈ 500 మంది రైతులు డైరెక్ట్గా సోలార్ పవర్ అవైల్ చేసుకోవడానికి వాళ్ళు 55,000 పర్ కనెక్షన్ కడితే మనం వాళ్ళకి ఆ కనెక్షన్ ఒక 4 రోజుల లోపల వచ్చేటట్టు ఏర్పాటు చేస్తాం. 55,000 rupees ఓన్లీ అవుట్ ఆఫ్ 5 lakhs. ప్రభుత్వ ఉద్యోగులకు 43% పీఆర్సీ ప్రకటించిన నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులకు కూడా ప్రభుత్వం ఆర్పీసీ ప్రకటించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. చాలీచాలని జీతాలతో బతుకుబండి లాగుతున్న ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం ఏ మేర ఆదుకుంటుందో చూడాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు 43% పీఆర్సీ ప్రకటించడంతో ఉద్యోగుల్లో సరికొత్త ఆనందాన్ని తెచ్చిపెట్టింది. ఆర్థికంగా రాష్ట్ర పరిస్థితి బాగా లేకపోయినా ఉద్యోగులకు నజరానాలు ప్రకటించిన ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు కూడా అదే స్థాయిలో ఆర్టీసీ ప్రకటించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
గుర్తింపు సంఘంగా ఉన్న ఎంప్లాయీస్ యూనియన్ కార్మికులకు ఆర్పీసీ వర్తింపచేసే దానిలో కృషి చేయాలని ఎన్ఎంయు ఎస్డబ్ల్యూఎఫ్ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. కార్మికులపై పనిభారం తగ్గించాలని, పిమ్ సిస్టమ్ను కూడా ఎత్తివేయాలని, లేదంటే తీవ్ర స్థాయిలో ఉద్యమాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. అయితే ఏపీఎస్ఆర్టీసీ మరి విడిపోనందువల్ల రెండు రాష్ట్రాల్లో కూడా ఒకే ఆర్టీసీ ఉన్నందువల్ల ఈరోజు అక్కడ 43%, ఇక్కడ 43% మరి ప్రకటించినందువల్ల ఇచ్చినందువల్ల మేము కూడా ఏపీఎస్ఆర్టీసీ మరి ఎంప్లాయీస్ యూనియన్గా 43% ఆర్టీసీ కార్మికులకి మరి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. దానికి మరి రేపు మరి ఇక్కడ హైదరాబాద్లో దీని మీద సమావేశం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ వేతన సవరణతో పాటు మరి సర్వీస్ కండిషన్లు కూడా అనేకం మాట్లాడటం జరిగింది. ఈ పాటికే సర్వీస్ కండిషన్ల మీద సర్వీస్ కండిషన్ల మీద మాట్లాడటం, మరి అనేక రకాలైన సర్వీస్ కండిషన్లు కూడా ఒప్పందం కుదరటం జరిగింది. అయితే ఆర్పీఎస్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. దీన్ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇప్పిస్తామని చెప్పిన మాటకి కట్టుబడి ఈరోజు 43% ఫిట్మెంట్ ఇవ్వటం అనేది చాలా సంతోషించవలసినటువంటి విషయము. దాన్ని నేషనల్ మజ్దూర్ యూనియన్గా మేము అభినందిస్తున్నాము. అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీలో ఉన్న కార్మికులకు కూడా కనీసం 56% తగ్గకుండా ఫిట్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని నేషనల్ మజ్దూర్గా మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ లోకల్గా గుర్తింపు కలిగినటువంటి ఎంప్లాయీస్ యూనియన్ పే స్కేల్స్ గురించి ఎక్కడ మాట్లాడిన ప్రస్తావన కనబట్టలేదు. కాబట్టి నేషనల్ మజ్దూర్గా మేము ఈరోజు 2-3 రోజుల్లో కార్యాచరణ రూపొందించి ఆర్టీసీ కార్మికులకు కూడా నూతన పే స్కేల్స్ 2013 నుంచి రావాల్సిన పే స్కేల్స్ సాధించేందుకు మా వంతు కృషిగా నేషనల్ మజ్దూర్ యూనియన్ పోరాటం చేసి ఆర్టీసీ మేనేజ్మెంట్ను ఒప్పించి మంచి పే స్కేల్స్ ఇప్పిస్తామని తెలియపరుచుకుంటున్నాను. పీఆర్సీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి 43% ఇవ్వడం అనేది హర్షదాయకమే. కానీ అదే పీఆర్సీని కార్పొరేషన్లో పనిచేసే వాళ్ళకి వర్తించింది కూడా దాని మీద ఏమీ చర్చ జరగలేదు. ఒకటి ఏపీఎస్ఆర్టీసీ కార్మికులకు మాత్రము ఆ రోజు ఎంప్లాయీస్ యూనియన్గా గుర్తింపు వచ్చినప్పుడు ఏం చెప్పిందంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో ఈక్వల్గా ఇప్పిస్తా ఉంది. ఇప్పుడు ఇచ్చిన 43%, అప్పుడు డిఫరెన్స్ 19, మొత్తం కలిపి ఇప్పుడు 62% ఇప్పిస్తే కానీ ఎంప్లాయీస్ యూనియన్ వాళ్ళ మాట నెగ్గించుకున్నట్టు కాదు. ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు వాస్తవంగా చాలని జీతాలతోటి ఈరోజు ఫీజులు కట్టుకోలేని పరిస్థితి. పేరుకు ఉద్యోగం అనే కానీ ఒక్క జీతంతో వాళ్ళు బతకాలంటే చాలా కష్టమైన పరిస్థితి. కాబట్టి ఆర్టీసీ కార్మికులు కూడా ఎక్కువ పీఆర్సీ చేయాలని దాని మీద ఎంతో ఆశ కూడా పెట్టుకొని ఉన్నారు. కాబట్టి ఎంప్లాయీస్ యూనియన్గా 62% పీఆర్సీ చేస్తేనే తన వాగ్దానాన్ని నెరవేర్చుకున్నట్టుగా మేము ఆర్టీసీ కార్మికులుగా అందరూ భావిస్తూ ఉన్నాము. ఈ నెల 7, 8 తేదీలలో కర్నూలులో, నంద్యాలలో జరిగిన రాష్ట్ర స్థాయి తైక్వాండో కరాటే పోటీలలో సంతనూతలపాడు మండలం పేనమెట గ్రామానికి చెందిన 9 మంది విద్యార్థులు 2 గోల్డ్ మెడల్స్, 7 సిల్వర్ మెడల్స్, 7 బ్రాంజ్ మెడల్స్ సాధించారు. తైక్వాండో ఇన్స్ట్రక్టర్ వైకే శ్రీనివాసరావు నేతృత్వంలో బివి సుబ్బయ్య స్కూల్, ఎస్వీఎస్ స్కూల్ చెందిన ఏ విశ్వతేజ, పి లోకేష్, వై సమరతేజ, యు క్రాంతికుమార్, కె సన్నీ కుమార్, యు బాలు, పి గౌతమ్ రెడ్డి, ఎం హర్షవర్ధన్ రెడ్డి, పి సాయి తేజలు ఈ మెడల్స్ సాధించారు. బివి సుబ్బయ్య స్కూల్ కరెస్పాండెంట్ బి కోట్లింగం, హెడ్ మాస్టర్ సందిరెడ్డి వెంకటేశ్వర్లు, ఎస్వీఎస్ స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాసరెడ్డిలు విద్యార్థులను అభినందించారు. ఒంగోలు గద్దలగుంటలోని ఈద్గా అభివృద్ధికి మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి 2 లక్షల విరాళం ఇచ్చారు. ఈద్గా కమిటీకి చెక్కును అందజేశారు. సయ్యద్ జిలానీ, ఇబ్రహీం, మస్తాన్ వలీ ఖాన్, ఇబ్రహీం, అజీజ్ ఖాన్, అహ్మద్, కాలేషావలి తదితరులు పాల్గొన్నారు. సత్యనిస్లో స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించే పెట్రోలు బంకుల యజమానులపై చర్యలు తప్పవని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్ హెచ్చరించారు. కలెక్టర్ సమావేశ మందిరంలో పెట్రోలు బంకుల యజమానులతో డాక్టర్ హరి జవహర్ లాల్ సమావేశం నిర్వహించి పలు సూచనలను చేశారు. పెట్రోల్ బంకుల వద్ద ట్రాఫిక్ కు సంబంధించిన నిబంధనలు తెలిపే బోర్డులు పెట్టాలని సూచించారు. ఎటువంటి పరిస్థితులలో నిబంధనలు ఉల్లంఘించరాదని పెట్రోల్ బంకుల యజమానులకు జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్ ఈ సమావేశంలో ఆదేశించారు. చెక్లిస్ట్ ప్రకారం ఉన్నాయా లేదా, ఏ రకంగా చేస్తున్నారు అని చెప్పిన తర్వాత they have to go as strictly as per the rule and procedure. దాన్ని ఆసరాగా తీసుకొని అక్కడకు పోయి ఇంకొక రకంగా వాళ్ళు పెద్దలు చలాయిస్తే మాత్రం అది ఊరుకునేది. దట్ ఆల్సో ఐఎమ్ వెరీ క్లియర్. కూడా మీరు ప్రమోట్ చేసే విధంగా
వీలైతే కొన్ని క్లబ్స్ కూడా మీరు ఏర్పాటు చేసుకొని మీ దగ్గర కూడా స్వచ్ఛ భారత్ది అలాగే స్వచ్ఛ పరిశుభ్ర ప్రకాశం అనేటటువంటి ఒక న్యూ ఇనిషియేటివ్ గా పెట్టేసుకొని ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ బహిర్గత మల విసర్జన చేయకుండా మీ కాంట్రిబ్యూషన్ ఏంటి అనేది కూడా మీరు చేయండి. దయచేసి మీకే వదిలేస్తున్నాను. ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ ODF అంటాం. అంటే బహిర్గతంగా పోయి మల విసర్జన చేయడం అనేది ఒక విధంగా చెప్పాలంటే పేదవాళ్ళకి అది ఒక శాపం లాంటిది. దానివల్లనే జబ్బులు వస్తుంది. ఆ జబ్బులు రావడం వల్లనే చాలా డబ్బులు మందులకి వైద్యానికి వాడతాను. ఈ వైద్యానికి వాడడం వల్ల 2 రకాల నష్టం జరుగుతాను. పేదలుగా ఉండేవాళ్ళు ఇంకా అలాగే పేదలుగానే ఉండిపోతున్నారు. అలా ఏదైనా డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు అంతా కూడా వైద్యానికి ఖర్చు పెడుతున్నారు. వాళ్ళ యొక్క దినచర్యకి దానికి డెవలప్మెంట్కి కానీ వాళ్ళ యొక్క పిల్లల చదువుకు కానీ అలా ఉపయోగపడటం లేదు. వాళ్ళు సంపాదించిందంతా వాళ్ళ వైద్యానికి ఖర్చు పెడతా ఉన్నారు. మీరు గమనించండి, మీరు కొంతమంది పెద్దలు ఉన్నారు, ఇక్కడ ఎల్డర్లీ పీపుల్ ఉన్నారు. మీరు 10th క్లాస్ చదువుకున్నప్పుడు నగరంలో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలని, పేదలకు నివేశ స్థలాలు పట్టాలు ఇవ్వాలని, కర్నూలు రోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేయాలని, ఓరచెరువుని ఆధునీకరించాలని, నగరంలో సిటీ బస్సులు నడపాలని సిపిఐ నగర కార్యదర్శి ఉప్పుటూరు ప్రకాశ్రావు అన్నారు. పాలకులు అధికారులు కాలక్షేపం చేయకుండా కార్యరంగంలోకి దూకాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా గత 12 సంవత్సరాల నుంచి పాలకవర్గం వారు ఎవరు అధికారంలో ఉందా, అది తెలుగుదేశం ఉందా కాంగ్రెస్ ఉందా అనేది కాకుండా కేవలం పేద ప్రజల్ని మాయమాటలతో బెబ్బపెడుతూ స్థలాలు ఇస్తామని చెప్పి కాగితాలు ఇచ్చేది, స్థలం ఏడుందో తెలియని అద్దులు లేక కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో కొంతమందిని, అసలు కేవలం అర్జీలు తీసుకొని కొంతమంది ఈ రకంగా మన నగర పరిధిలో 12,000 మంది దాకా ఈరోజు నివేశన స్థలాలు లేక పేద ప్రజలు బాధపడుతున్నారు. వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ఇంకా అన్నిటికన్నా బాధాకరమైంది, సిగ్గుచేటైన విషయం, డంపింగ్ యార్డు సమస్యని మేము 2 నెలల్లో పరిష్కరిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన పార్టీ చెప్పడం, గత అధికార పార్టీ ₹1,00,00,000 కొప్పల దగ్గర మరి కేవలం పారిగోడ కట్టి ఆ ₹1,00,00,000 దండగ చేయటం ఒకటైతే, మన స్థానిక ప్రజాప్రతినిధులు మాత్రం జనవరి 15 కల్లా మేము డంపింగ్ యార్డు స్థలాన్ని సేకరిస్తున్నాం అని ఒక ప్రకటన చేయటం, మళ్ళీ అది అయిపోయిన తర్వాత 18, 19 తారీఖుల్లో జనవరి ఆఖరికి డంపింగ్ యార్డు స్థలం తీసుకొస్తున్నాం, ఇది చాలా రహస్యంగా నిగూఢంగా సేకరిస్తున్నాం, కోర్టుకు పోతారని చెప్పి ఒక అభూత కల్పన ప్రకటన చేస్తూ విద్యుత్ శాఖలో పదవీ విరమణ చేసిన ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ HY ద్వారా హామీ ఇచ్చారు. నగరంలోని కాపు కళ్యాణ మండపంలో ప్రకాశం జిల్లా ఎలక్ట్రిసిటీ రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన సభకు HY ద్వారా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం స్పందన అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఉద్యోగులను ఘనంగా సత్కరించారు. SPDCL డైరెక్టర్ ఠాకూర్ రామ్ సింగ్, చీఫ్ ఇంజనీర్ రాజబాపయ్య, సూపరింటెండింగ్ ఇంజనీర్ జయకుమార్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కట్టా వెంకటేశ్వర్లు, రిటైర్డ్ డైరెక్టర్ పొడపాటి అంజయ్య, సుందర్రావు, సాంబశివరావు, జయరామిరెడ్డి, మోహన్ రావు, నారాయణరావు, పెద్దబ్బాయి, వేణుగోపాలరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లిటిల్ ఛాంప్స్ అకాడమీ నిర్వహించిన స్టేట్ లెవెల్ టాలెంట్ టెస్ట్లో ఒంగోలు సత్యనారాయణపురంలోని ఆంధ్ర హైస్కూల్ విద్యార్థులు వేణు, వర్షిత, అఫియా, కావ్య కీర్తన తదితరులు
పలు పథకాలు సాధించారు. స్కూల్ కరస్పాండెంట్ బొమ్మల శ్రీనివాసరావు, డైరెక్టర్ విజయలక్ష్మి, ప్రధానోపాధ్యాయులు నాగేశ్వరరావు విజేతలను అభినందించారు. సత్యన్యూస్లో స్వల్ప విరామం. సత్యన్యూస్కు తిరిగి స్వాగతం. రాష్ట్ర విభజన చట్టాలను తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నగరంలోని చర్చి సెంటర్లో కోటి సంతకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. పీసీసీ పిలుపు మేరకు డీసీసీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ పార్టీ కారణమని పదే పదే మిగిలిన పార్టీలు బురద జల్లుతున్నాయని కాంగ్రెస్ నాయకులు అన్నారు. అయితే విభజన అనంతరం అమలు చేయాల్సిన అంశాలను కేంద్ర ప్రభుత్వం పక్కన పెట్టి చోద్యం చూస్తుందని అన్నారు. తమ ఉద్యమం కొనసాగుతుందని అన్నారు. పీసీసీ కార్యదర్శి ఏద్దు శశికాంత్ భూషణ్, కాంగ్రెస్ నాయకులు నిమ్మకాయల శ్రీనివాసరావు, గాదే లక్ష్మీరెడ్డి, పర్రే నవీన్ రాయ్, రసూల్, బుజ్జి, రవి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కోటికర సంతకాల సేకరణ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఏంటంటే, విభజన సమయంలో కేవలం ఈ 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్కి చాలా అన్యాయం జరిగిపోయిందని చెప్పి అనేక పార్టీలు కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తిపోసిన విషయం అందరికీ తెలుసు. ఆ విష ప్రచారం వల్ల కాంగ్రెస్ పార్టీ దాదాపు తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి మనందరికీ విదితమే. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నిజంగా అన్యాయం చేసిందా, న్యాయం చేసిందా ప్రజలు తెలుసుకుంటున్నారు. విభజన చట్టంలో ఉన్న అంశాలు ప్రజలకు తెలిసే కొద్దీ తెలుగుదేశం కానీ బీజేపీ కానీ ఈ రోజు వణిగిపోతున్నాయి. ఎందుకంటే ప్రధానమైనది ఏంటంటే, ఆ రోజు రాష్ట్రాన్ని విభజించేటప్పుడు మనకి రెవెన్యూ లోటు 16,000 కోట్ల రూపాయలతో విడిపోయింది. ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా అన్యాయం చేసింది అన్నారు. విభజన చట్టంలో మొట్టమొదటి అంశమే ఆ రెవెన్యూ లోటు పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే మొదటి బడ్జెట్లోనే భరించాలి అని ఉంది. దానికి సంబంధించి 16,000 కోట్లకి నరేంద్ర మోడీ గారు కేవలం 500 కోట్లు మాత్రమే శాంక్షన్ చేశాడు. అంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు విభజన చట్టంలో ఈ రాష్ట్రానికి ఎన్ని రకాలైన మేలు చేసింది. ఆ మేళల్లో ఇంకోటి విశాఖపట్నం నుంచి చెన్నై వరకు పారిశ్రామిక కారిడారు, అనేక నగరాలని అంతర్జాతీయ నగరాలుగా తీర్చిదిద్దే క్రమంలో విమానాశ్రయాలు, ఓడరేవులు లాంటివి నిర్మించడం కానీ, ఈ బకింగ్హామ్ కాలువ ద్వారా జల రవాణా మార్గం ఏర్పాటు చేయడం, వీటన్నిటినీ నిజంగా ఇప్పుడు కానీ ఆచరణలోకి తీసుకొస్తే ఏదైతే ఆ రాష్ట్రం అన్యాయం అయిపోయిందని గగ్గోలు పెట్టారో, గుజరాత్ని మించి ఈ రోజు నంబర్ 1 రాష్ట్రంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తయారవుతుంది. కాబట్టి ఈ రోజు ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధులు అడ్డుకుంటారని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కుట్ర చేస్తా ఉంది. అన్యాయం జరుగుద్దో, ఎక్కడ రైతులకు అన్యాయం జరుగుద్దో, ఎక్కడ మహిళా తల్లులకు అన్యాయం జరుగుద్దో అక్కడ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలు అడుగుతారు. రఘువీరారెడ్డి గారు చేసిన ఈ పద్ధతిని అవలంబిస్తూ ఈ రోజు ఒంగోలులో ఘనంగా కోటి సంతకాలు చేస్తున్నాం. పార్టీలకు అతీతంగా ప్రజలకు అండగా ఉంటాము. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజలకు అండగా ఉంటుందని తెలియజేస్తూ, సమాజంలో మెరుగైన జీవన ప్రమాణాలు సాధించిన నాడే స్మార్ట్ విలేజ్ వార్డుల అభివృద్ధి సాధ్యపడుతుందని జిల్లా కలెక్టర్ విజయ్ కుమార్ పేర్కొన్నారు. కందుకూరులోని ఐఎన్ఆర్ గార్డెన్స్ లో స్మార్ట్ విలేజ్ వార్డులకు సంబంధించి ప్రజాప్రతినిధులకు, అధికారులకు నిర్వహించిన అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ, మానవ అభివృద్ధి జరిగిన నాడే అభివృద్ధి సాధ్యపడుతుందని వక్కాణించారు. స్మార్ట్ విలేజీలు, వార్డుల అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం నిర్దేశించిన 20 అంశాలను అమలు చేసే విషయంలో అధికారులు కృతకృత్యులు కావాలని అన్నారు. కందుకూరు మాజీ శాసనసభ్యులు డాక్టర్ దివి శివరాం, మార్కెట్ యార్డు చైర్మన్ తల్లపనేని వెంకటేశ్వర్లు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అట్లాగే అయినటువంటి బిడ్డకు తప్పకుండా తల్లి పాత ఇవ్వాలి. అపోహలు ఉన్నాయి. తరతరాలుగా వస్తున్నటువంటి ఆచారాలు, అవి అలవాట్లుగా మారిపోయి అదే కరెక్ట్ అనుకునేటువంటి భావనలో ఉన్నారు. వాటన్నిటి నుంచి వాళ్ళని విముక్తి చేయాలంటే అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అలాంటి అవగాహన కల్పించడం కోసమే ఈ కార్యక్రమాన్ని మనం తీసుకున్నాం. పూర్తిగా ఇవ్వకుండా బయటకు వదిలేస్తారు, అది తప్పు. దాని మీద ఫైట్ ఏంటంటే ఇప్పుడు సడన్ గా దాని దగ్గర వచ్చిందనుకోండి, అక్కడ ఉన్నంత మట్టి ఇన్స్పిరేషన్ అనుకో, అది వచ్చి కళ్ళలో పడితే నా కళలో ఇష్టపడింది, దాన్ని బయటికి తీయాలి అని నువ్వు చెప్పే వరకు నీకన్నా ఆగకుండానే కన్నా నీళ్లు వచ్చేస్తాయి. మనమే తీసుకోవడం ప్రయత్నం చేస్తాం. మనం అందరూ చేస్తారు ఫిక్స్ ఫీల్డ్ అంటే చాలా మనం నీళ్ళు పడుచుకుంటూ ఉంటారు.
మరి దూరకాలమైంది వ్యక్తిగత గురించి కూడా మాట్లాడుతున్నాం. అందువల్ల మనం సాధించాల్సింది చాలా ఉంది. తప్పనిసరిగా కూడా ఈ చెప్పినటువంటి అంశాలను కూడా ఇక్కడ ఉన్నటువంటి అనేక ప్రభుత్వ శాఖలను కూడా నిర్వహించే వాటన్నింటిలో కూడా మంచి నైపుణ్యత ఇంప్లిమెంటేషన్లో మంచి ఫోకస్ తోటి డెడికేషన్ తోటి చేయాల్సిన కార్యక్రమాన్ని కూడా జిల్లాలో స్వైన్ ఫ్లూ కేసులు తగ్గుముఖం పడుతున్నాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ యాస్మిన్ తెలియజేశారు. ప్రస్తుతం రిమ్స్లో 3 సంబంధిత వ్యాధి లక్షణాలతో చికిత్స పొందుతున్నారని తెలియజేశారు. సత్యన్యూస్తో ఆమె మాట్లాడుతూ ఇప్పటి వరకు జిల్లాకు సంబంధించి 3, 1 గుంటూరు జిల్లాకు సంబంధించి 4 మరణాలు సంభవించాయని తెలియజేశారు. రిమ్స్, సంఘమిత్ర తదితర ఆసుపత్రులలో చికిత్స తీసుకుంటున్నారని అన్నారు. 20 మందికి నెగిటివ్ రిజల్ట్ వచ్చిందని, గతం కంటే ఇప్పుడు కొంత మెరుగుపడిందని అన్నారు. ప్రజలకు అవగాహన కోసం పాంప్లెట్లు, పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశామని అన్నారు. జలుబు, దగ్గు 2 రోజుల పాటు ఉంటే చికిత్స తప్పనిసరిగా తీసుకోవాలని ఆమె కోరారు. ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఇప్పటి వరకు స్వైన్ ఫ్లూ సస్పెక్టెడ్ కేసెస్ 20 ఉన్నాయండి. వాళ్ళకి స్మియర్ చేసి పంపించాము. అందులో 7 పాజిటివ్స్ వచ్చినాయి. ఆ 7 పాజిటివ్స్లో ఒకటి వినుకొండ డిస్ట్రిక్ట్ అనమాట, ఉమ్మడివరం గుంటూరు డిస్ట్రిక్ట్ వినుకొండ నుంచి వచ్చింది. మిగతా ఇంకొకటి ఏంటంటే మనదే గుడ్లూరు, కాకపోతే కిమ్స్లో పాజిటివ్ అయ్యి అక్కడ స్టాఫ్ నర్సు అక్కడి నుంచి ఇక్కడికి రావటం. మిగతా అన్నీ మన మండలాల్లో వచ్చినాయి అనమాట. జేపంగళూరులో 2 వచ్చింది, ఒకటేమో ఇంకొల్లులో వచ్చినాయి, ఒకటి కనిగిరిలో వచ్చింది, ఒకటేమో సూరారెడ్డిపాలెంలో వచ్చినాయి. సో ఇందులో దురదృష్టవశాత్తు మనకి 3 డెత్స్ అయింది ప్రకాశం డిస్ట్రిక్ట్వి, ఒకటేమో గుంటూరు డిస్ట్రిక్ట్ అయింది. అంటే మొత్తం 4 అయినట్టు అనమాట. ఇప్పటి వరకు మిగతా అన్ని 2 తప్ప మిగతా ఈ 20 కేసెస్లో నెగిటివే. అంటే మిగతా ఈ 7 కాక ఇంకొక 2 కేసెస్ ఇప్పుడు వెయిటింగ్. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక కేసేమో రిమ్స్లో ఉంది, ఇంకొక కేసేమో సంఘమిత్రాలో ఉంది, ఇంకో సస్పెక్టెడ్ కేసెస్ ఏమో 3 రిమ్స్లో ఉన్నాయి. ఆ 3లో ఒకదానికి నెగిటివ్ వచ్చింది, 2ది రిజల్ట్స్ వెయిటింగ్ అనమాట. పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు 41వ వర్ధంతి సందర్భంగా ఈ నెల 11వ తేదీ రాత్రి 7 గంటలకు అద్దంకి బస్టాండ్లో ఘంటసాల మధుర గీతాలతో సంగీత విభావరి ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు ఎస్వీఎస్ సినీ సెట్టింగ్స్ ఎందేటి వెంకటేశ్వర్లు తెలియజేశారు. ఘంటసాల అభిమానులు సంగీత విభావరిలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సత్యన్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వేసవకాలంలో విద్యుత్ కోతలు లేకుండా చర్యలు. ఎస్పీడీసీఎల్ చైర్మన్ హెచ్వై దొర వెల్లడి. నిబంధనలు ఉల్లంఘించే పెట్రోల్ బంకుల యాజమాన్యాలపై చర్యలు తప్పవు. జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్ హెచ్చరిక. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నగరంలో సంతకాల సేకరణ, విభజన చట్టాలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్. సత్యన్యూస్లో నేటి మాట. అదృష్టం అందరి తలుపు తట్టవచ్చు, కానీ ఆ పిలుపు వినగలిగే నేర్పు కొందరికే ఉంటుంది. సత్యన్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.